బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ లండన్ పర్యటనపై సీబీఐ వేసిన పిటిషన్పై న్యాయస్థానం తీర్పిచ్చింది. సీబీఐ వేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. తన పెద్ద కుమార్తెను చూసేందుకు జగన్ ఈ నెల 11న లండన్ వెళ్లారు. అయితే బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ జగన్ తన సొంత ఫోన్ నెంబర్ను వెల్లడించలేదంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. లండన్ పర్యటనలో ఉన్న సమయంలో మాజీ సీఎంకు 3 సార్లు కాల్ చేశామని, కానీ ఆయన ఇచ్చిన నంబర్ పనిచేయలేదని సీబీఐ తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే పనిచేయని నంబర్ ఇచ్చారని సీబీఐ వాదనలు వినిపించింది. ఇకపై జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థించింది. అయితే అసలు జగన్ ఫోన్ వాడరని, గతంలో కూడా తన సిబ్బంది ఫోన్ నెంబర్లు ఇచ్చారని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న నాంపల్లి సీబీఐ కోర్టు సీబీఐ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ పిటిషన్పై ఈ నెల 22న వాదనలు జరగగా కోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ కూడా సిబిఐ కోర్టు అయితే ఈరోజు తీర్పు వెల్లడించింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు సంబంధించి సిబిఐ అధికారులు దాఖలు చేసినటువంటి పిటిషన్ లో ఆయన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కూడా షరతులను ఉల్లంఘిస్తూ పాటించారంటూ కూడా సిబిఐ అధికారులు అయితే పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీని మీద రెండు వైపులా కూడా అంటే సిబిఐ తరఫున వాదనలు విన్నారు, మాత్రం డిస్మిస్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే తన పెద్ద కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటటువంటి క్రమంలోనే కోర్టు ఇచ్చినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో ఆ షరతులలో ఈమెయిల్ అడ్రస్ అండ్ మోర్ ఓవర్ మొబైల్ ఫోన్ ఉంటున్నటువంటి అడ్రస్ ఎందుకు వెళ్తున్నది అనే దానిపైన వివరాలన్నీ కూడా తమకు అందజేయాలని చెప్పారు. అయితే అలా అందజేసినటువంటి భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు అది జగన్ కు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ కాదు, వేరే వ్యక్తికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ఇచ్చారు అనేటటువంటి సమాచారం సిబిఐ అధికారులు కూడా తీసుకెళ్లడంతో దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున వాళ్ళకైతే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డి తరఫున వాదనలు విన్న తర్వాత రెండు వైపులా దానికి ఒక సిబిఐ అధికారులు దాఖలు చేసినటువంటి పిటిషన్ మాత్రము వీళ్ళు చెప్పిన సమాధానాలకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్నటువంటి వాదనల వ్యక్తికి ఏకంగా జగన్మోహన్ రెడ్డి తరఫున వాదనలకు ఏకీభవిస్తూ కూడా జగన్ కు సంబంధించి సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కొట్టివేస్తూ కూడా అంటే డిస్మిస్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మధు, అలాగే ఇంతకు ముందు కూడా తన సిబ్బంది ఫోన్ నంబర్లు ఇచ్చారని అంటున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది? అంటే ఒకటి ప్రధానంగా కూడా ఏదైనా సరే కోర్టుకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏవైతుంటాయో అవి ఖచ్చితంగా పాటించాలి. అందులో ఏ ఒక్కటి పాటించకపోయినా సరే ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉంటుందో ఆ బెయిల్ అనేది రద్దు అవుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఆయన ప్రధానంగా కూడా లండన్ వెళ్ళేటటువంటి క్రమంలో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ అది ఫోన్ నెంబర్ ఎవరిదైనా సరే ఆ ఫోన్ నెంబర్ అందుబాటులో జగన్మోహన్ రెడ్డి ఉన్నారా లేదా అన్నది ఇప్పుడు చాలా కీలకం. సో జగన్ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ జగన్దే కాకపోయినా లండన్ వెళ్ళేటప్పుడు విదేశాలలో ఉండేటటువంటి క్రమంలో కాబట్టి తాను ఈ నెంబర్ కు అందుబాటులో ఉంటాను, ఈ నెంబర్ కు కాల్ చేస్తే తనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అందుబాటులోకి వస్తాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కోర్టు తీసుకురావడంతో కోర్టు దాన్ని కూడా ఏకీభవించి చివరికి జగన్ వైపే అతను చెప్పినటువంటి వర్షన్ ఏదైతే ఆ వర్షన్ కి ఏకీభవిస్తూ సిబిఐ పిటిషన్ కొట్టివేయడం అయితే జరిగింది. రైట్ మధు, థ్యాంక్ యూ.